ఎగ్జాంపుల్ హిప్పో క్యాంపస్ అనేది మెమరీ, అమెగ్డల్ అనేది ఎమోషన్స్, ఆక్సిపిటల్ లోబ్ అనేది చూపు, మోటార్ కార్టెక్స్ ఇన్ ద ఫ్రంటల్ లోబ్ చెయ్యి కాలు కదలడానికి, పెరిటల్ లోబ్ లో పసిగట్టడానికి, సెన్సేషన్. సార్ F3 మూవీ చూసారా మీరు? ఓకే, వెంకటేష్ గారు చెప్తారు అంటే మెన్ బ్రెయిన్ ఒకలా వర్క్ చేస్తుంది, ఉమెన్ బ్రెయిన్ ఒకలాగా వర్క్ చేస్తుంది. మనకు పాయింట్ అయితే ఆ పాయింట్ దగ్గర వెళ్తుంది, ఉమెన్ బ్రెయిన్ వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది అంటారు. మెన్ బ్రెయిన్ కొంచెం బరువుగా ఉంటుంది, ఎక్కువ వెయిట్ ఉంటుంది. విమెన్స్ బ్రెయిన్ కొంచెం స్లైట్లీ లెసర్ వెయిట్ ఉంటుంది. టాప్ లేయర్ ఇస్ కార్టెక్స్. ఆ కార్టెక్స్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది విమెన్. దాంతో పాటు గ్లింఫాటిక్ సిస్టమ్. ఓకే, ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ బ్రెయిన్ లో ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ నిద్ర టైంలో మనకు బయట రోడ్లు క్లియర్ చేస్తుంటారు, వాళ్ళు క్లియర్ చేసే టైం ఇవ్వకపోతే ఏమవుతుంది, రోడ్ అంతా చెత్త పేరుకుపోతుంది, ట్రాఫిక్ కదలదు. బ్రెయిన్ కూడా అంతే, ఆ టైం ఇవ్వకపోతే ఆ చెత్త క్లియర్ చేయడానికి తొందరగా డిగ్రేడ్ అయిపోతుంది. ఈ వెనకాల ఒక పార్ట్ ఉంటుంది పాన్స్ అని, తల వెనకాల భాగంలో. పాన్స్ నుంచి కొన్ని సిగ్నల్స్ వెళ్తాయి. లేటరల్ జెనిక్యులేట్ బాడీ అని థలమస్ అనేది లోపల ఉంటుంది, దాని ద్వారా బ్రెయిన్ ఆక్సిపిటల్ కార్టెక్స్ కి వెళ్తాయి. ఆక్సిపిటల్ కార్టెక్స్ బ్రెయిన్ లో విజన్ కి సంబంధించింది, చూపుకి సంబంధించి అనమాట. నువ్వు ఎలా చూస్తావు, కళ్ళతో కాదు, బ్రెయిన్ తో. ఈ సిగ్నల్స్ వచ్చినప్పుడు కళల ఫేజ్ లో, డ్రీమ్ ఫేజ్ లో ఈ సిగ్నల్స్ వస్తాయి కదా, ఆ ఎక్కడైతే చూపుకు సంబంధించిన మెమరీ స్టోర్ అయి ఉంటాయో దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అప్పుడు చూస్తావు. నువ్వు చూసింది కొన్నిసార్లు కొత్తగా ఉంటాయి, కొన్నిసార్లు మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది తెలుస్తుంది. ఎలా? ఎందుకంటే దానికి కనెక్షన్స్ ఉంటాయి.